అందరికీ నమస్కారం. మనం అయితే ఒక టూర్ అయితే పెట్టుకున్నామండి. తంజావూరు వెళ్తారు. సారీ నవమా అది వచ్చేసి అరుణాచలం అయితే వెళ్తున్నాం. మనం అయితే ఎప్పుడు లాగ్ చేయలేదు. చిన్న ఒక 5 మినిట్స్ లెంత్ అయితే వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. అరుణాచలం ఎట్లా వెళ్తున్నాం ఏందనేది మొత్తం అయితే నేను చెప్తాను. మేమైతే ముగ్గురం కలిసి వెళ్తున్నాం అండి. మా పాప, నేను, మా వైఫ్ ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాం. మేమైతే మొత్తం ఒక మినీ బస్ పెట్టుకొని అయితే ఈ టూర్కి వెళ్తున్నాం. ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు ఏందనేది కూడా నేనైతే వీడియోలో చెప్తాను. మనం బస్సు అయితే ఇదేనండి. ఈ బస్సులోనే మొత్తం ఒక 23 మందితో అయితే మనం ఒక ఏసీ బస్సు అయితే ఒకటి బుక్ చేసుకోవడం జరిగింది. ఖమ్మంలో తెల్లారుజామున 5:30 గంటలకు బయలుదేరినామండి. ఇప్పుడు మనం దాటేది వచ్చేసి కృష్ణా రివర్ అండి. ప్రకాశం బ్యారేజ్ అయితే ప్రజెంట్ కాజా టోల్ గేట్ దగ్గర ఆగినామండి. ఇది వచ్చేసి గుంటూరు, విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుంది. ఈ రోడ్లో అయితే ఆగినాం. మనం ఖమ్మం నుంచి 5:30 బయలుదేరితే ఇక్కడ ఈ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి 8:30 అయిందండి. ఇక్కడ అంతా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగినాం. మనం వెళ్ళే బస్సు అయితే ఇదేనండి, మీకు ఇప్పుడు చూపెట్టిన బస్సు. ఇక్కడంతా వీళ్ళంతా ఫొటోస్ అయితే దిగుతున్నారు. మొత్తం 22 మందో 23 మంది అండి. 23 మంది అంతా కలిసి అరుణాచలం ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. ఎప్పుడు వెళ్ళను ఏందనేది కూడా మీకు మొత్తం అయితే ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత అయితే మన బస్సు అయితే బయలుదేరటం జరిగిందండి. ఈ ప్రకాశం జిల్లాలోకి అయితే మనం ఎంటర్ అయినాం అండి. గుంటూరు డిస్టిక్ దాటిన తర్వాత ప్రకాశం జిల్లాలో ఇది ఫస్ట్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటి మనం ప్రకాశం డిస్టిక్లోకి అయితే ఎంటర్ అయినాం. మాకు బోర్ కొట్టకుండా బస్సులో అయితే మూవీస్ కూడా పెట్టారండి. ఇలా కొంత దూరం ప్రయాణించాక మేము మరి భోజనానికి అయితే ఆగటం జరిగిందండి. ఇది వచ్చేసి నెల్లూరు డిస్టిక్ బార్డర్ అండి. నెల్లూరు డిస్టిక్ బార్డర్లో అయితే మనం లంచ్కి అయితే ఆగటం జరిగింది. ఇప్పుడు టైం అయితే 3:30 అయిందండి. మధ్యాహ్నం వచ్చేసి 3:30 గంటలైంది. మార్నింగ్ 8:30 టిఫిన్ చేసినాం. ఈ బస్సులోనే వచ్చినాం. ఈ బస్సులో మనకి బోర్ కొట్టకుండా మూవీస్ కూడా పెట్టారు. అవైతే నేను తీయలేదులే కానండి వీడియో. ఇక్కడ భోజనానికని అయితే ఆగినాం. ఇక్కడ అంతా అందరూ లంచ్ చేస్తున్నారు. సరే క్లియర్గా చూసుకోవచ్చు. మాతో వచ్చిన వాళ్ళు అందరేనండి వీళ్ళందరూ. ఇక్కడ హోటల్లో అయితే భోజనాలు అయితే చేస్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ మా ప్రయాణం మొదలవుతుంది కొద్దిసేపట్లో భోజనం చేశాక.
వచ్చేసరికి 9:30, 10 ఆ టైం అయింది. మనం డిన్నర్ కూడా అక్కడే కంప్లీట్ చేసినాం. మనం అయితే ఇక్కడ అరుణాచలం అయితే చేరుకోవడం అయితే జరిగిందండి. ఈ తమిళనాడులో స్టేట్లో ఉంది అరుణాచలం అనేది. అరుణాచలంలో శివుడు ఉంటాడు. మంచి టెంపుల్. మనం అయితే బస్సు అయితే దిగుతున్నారు మా వాళ్ళంతా. ఇక్కడ నుంచి మనం రూమ్కి అయితే తీసుకున్న సత్రం వచ్చేసి దీన్ని సత్రం అంటారండి. మాకు ఈ సత్రంలో అయితే రూమ్స్ దొరికినాయి. అంటే పాత బిల్డింగ్ అయినా రూమ్స్ మరి అప్పటికప్పుడు మేము వచ్చేసరికి నైటు 12:15 అయిందండి. తెల్లవారుజామున 5:30కి బయలుదేరితే మిడ్ నైటు 12:15 అయింది. జర్నీ చాలా సేపు పట్టింది మాకు. ఇక్కడ కౌంటర్ అండి. ఆయన గారే మాకైతే రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇల్లంతా పనుకున్న వాళ్ళంతా ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళేనండి. ఇట్లా సింగిల్గా ఒక చాప్ ఇస్తారు. ఇట్లా పనుకుంటే 24 అవర్స్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారట. ఆయన గారు చెప్పారు మాకు. ఇక్కడ పనుకోవచ్చు 24 అవర్స్ ప్లస్ బాతింగ్ చేయొచ్చు. వీటన్నిటి కలిపి 24 అవర్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము మొత్తం 23 మంది ఉన్నాం కాబట్టి మేమైతే ఒక 5 రూమ్లు అయితే తీసుకున్నామండి. లేడీస్కి ఒక 3 రూమ్స్, జెంట్స్కి ఒక 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. మాకైతే 5,000 ఛార్జ్ చేశారు. రూమ్కి 1000 రూపాయలు అయితే తీసుకున్నారు. మేము ఉండే రూమ్ అండి ఇది. అటాచ్డ్ వాష్రూమ్తో ఉంది. ప్లస్ అరుణాచలం పార్ట్ 2 వీడియో అయితే నేను సెకండ్ పార్ట్లో అయితే చూపెడతానండి. టెంపుల్ ఎలా ఉంది, టెంపుల్కి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలనే విషయాలు అయితే పార్ట్ 2లో నేను పూర్తిగా అయితే చూపిస్తాను.